యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చిక్కింది. అదేంటి అదేలా అనుకుంటున్నారా? మీరు చదువుతున్నది నిజమే. తమిళ దర్శకుడు లింగుస్వామి గతంలో బన్నీకి ఓ కథ వినిపించాడు. అల్లు అర్జున్కు ఆ కథ కూడా నచ్చింది. కానీ ఎందుకునో తెలియదు కానీ తర్వాత చేద్దామని లింగుస్వామికి మాటిచ్చాడు. దీంతో ఆ తర్వాత లింగుస్వామి వెళ్ళి యంగ్ టైగర్ ఎన్టీఆర్కు కథ వినిపించాడు. గతంలో బన్నీకి చెప్పిన కథనే తారక్ కూడా వినిపించాడని సమాచారం. అదేవిధంగా ఇప్పటి వరకు వక్కంత వంశీతో ఎన్టీఆర్ సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే వక్కంత వంశీ చెప్పిన కథకు బన్నీ ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్కు చెప్పిన కథని బన్నీకి చెప్పాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ విధంగా ఈ రెండు ప్రాజెక్టులు రివర్స్ అయ్యాయి. ఒక హీరో చేస్తాడనుకున్న ఈ సినిమా మరో హీరో చేతిలోకి వెళ్ళిపోయింది. అయితే ఈ రెండు సినిమాలపై అటు బన్నీ ఇటు తారక్ ఎవరు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బన్నీ అయితే హరీష్ శంకర్ సినిమాలపై దృష్టి పెట్టాడు. ఇక తారక్ అయితే కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటా అంటున్నాడు. కాబట్టి ఎన్టీఆర్ ఓ క్లారిటీ ఇచ్చిన వెంటనే తను కూడా ఓ ప్రకటన చేయడానికి బన్నీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండా వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతాం. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా హా? లేక మీ ఆవిడే దెయ్యమా?